హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ వీడియోస్ బ్లాగ్స్ హాల్. ఈరోజైతే వీడియోలో పెద్ద సైజు 46 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తా. చూడండి, ఇలా మనం నడుము సైజు కొలుచుకోవాలి. ఈ విధంగా 42 వచ్చింది నాకైతే. 42 అంటే చెస్ట్ లూజ్కు 46 దాకా వస్తుంది మనకి. 42లో సగం మనం నడుము లూజు 42కి వచ్చింది కదా మనకు నడుము సైజు. దాన్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి. టేపు 42 అంటే 10.5. 10.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా క్లాత్ తడిపి ఆరబెట్టుకోవాలి, ఐరన్ చేసుకోవాలి. నాకైతే కిందికి హెచ్చు తగ్గులు అయితే చాలా వచ్చాయి, అందుకే ఇంత పైకి నేను మార్కింగ్ అయితే చేసిన. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తోటి షోల్డర్ నుండి ఇలా బ్యాక్ పార్ట్ వెనకకి డాట్ వేస్తాం కదా, ఆ డాట్ నుండి ఇలా హైట్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నడుము లూజ్కి 10.5, తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్కింగ్. కింద ఎలా వేసుకున్నాం పైన కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు బ్లౌజ్ని ఇలా నడానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇది సేమ్ వచ్చింది కదా మనకి, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. ఎక్కడ కొంచెం మిస్టేక్ అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. క్లాత్ అనేది మళ్ళీ జాయింటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా ఫస్ట్ బ్లౌజ్ని నడానికి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ నెక్ హైట్ అయితే చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ 46 బ్లౌజు వాళ్ళకి నెక్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 2.25 తీసుకోవాలి. 2.5 దాకా కూడా తీసుకోవచ్చు. సైజ్ బ్లౌజ్ని బట్టి మనం ఇలా నేనైతే 2.5 తీసుకున్న. నెక్ ఖర్చు కోసం 1/2 ఇంచు, షోల్డర్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు. ఈ సైజ్ వారికి 6.5 లేదా 7 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలా మధ్యలోకి ఒక మార్క్ పెట్టుకొని మనము నెక్ రౌండ్ కొలుచుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇక్కడ మనం పైన ఖర్చు వదిలేసి మనం ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఇలా రావాలి. తర్వాత పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ అందుకోసమని ఖర్చు ఎక్కువగా తీసుకోలేదు, పైపింగ్ వేస్తా అని. ఇలా మనం ఆమ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇలా రివర్స్లో బ్లౌజు ఫస్ట్ కుట్టు నుండి ఇలా షోల్డర్ వరకు ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. 10.5 వచ్చింది. మరీ ఎక్కువగా గుంజితే 11 దాకా కూడా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 7 ఇంచులు అయితే బ్లౌజ్ది చంక పొడవు అయితే 7 ఇంచులు వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. పైన ఖర్చు వదిలేసి మనకు 10.5 వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకైతే 11 ఇంచులు వచ్చింది. ఇలా చెస్ట్ లూజ్ ఇలా కూడా మనం చెక్ చేసుకోవాలి. మనకి ఎంత ఇట్లా కొంచెం లాగితే 11 ఇంచెస్ దాకా వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే 11 ఇంచెస్ ఇక్కడ మనం పెట్టుకోవాలి. నెక్ నుండి ఇలా చంక దగ్గర వరకు 11 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చంక పొడవు కూడా ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, 7 ఇంచులు వచ్చింది, కొంచెం తక్కువ. ఇప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా చూడండి, ఎగ్జాక్ట్గా మనకి 11 ఇంచులు వచ్చింది. ఒక గీత అటు ఇటు అయినా సరిపోతుందండి, ఏం కాదు, తక్కువ అయితే రావద్దు. ఇలా చంక పొడవు కూడా మనం కొలుచుకోవాలి ఎక్కడి వరకు ఉందనేది. ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం చంక రౌండ్ కూడా ఇలా బ్లౌజ్తో కూడా ఇలా కూడా కొలుచుకోవచ్చు. మనకి 7 ఇంచుల వరకు వచ్చింది. ఇలా 1కి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ పీస్ పాడైపోతుంది కదా, అందుకే 5 నిమిషాలు ఇటు అయినా పర్లేదు, కానీ కటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నెక్ నుండి హుక్స్ పట్టి కూడా మనము ఇలా చెక్ చేసుకోవచ్చు చెస్ట్ లూజ్ అనేది.
ఇలా కింద అయితే నాకు క్లాత్ హెచ్చు తగ్గులు వచ్చింది, కరెక్ట్గా లేవు ఫోల్డింగ్. మళ్ళీ ఒకసారి నడుము లూజ్ కూడా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి. ఇలా ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా నెక్ ఇలా కొలుచుకోవాలి. మధ్యలోకి నెక్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో లైన్ నుంచి ఇలా క్రాస్గా ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్యలో నుంచి మనకు నడుము లూజ్కి మార్కింగ్ వేసినాం కదా, అక్కడ ఒక టక్ అయితే పెట్టుకోవాలి బ్యాక్ డాట్ వేయనికి. లేకుంటే ఇలా కూడా మనం మధ్యలోకి ఇలా చూసి ఒక టక్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా పీసెస్ మనకి క్రాస్ పట్టీకి యూజ్ అవుతాయి. బ్లౌజ్ అయితే చాలా క్రాస్గా వచ్చింది. ఇలా చూడండి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, క్లాత్ని మనం ఆపోజిట్ కోరాస్ మన వైపు వేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నెక్ బ్యాక్. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ హైట్ అనేది కొలుచుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టిది తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మనం వేసుకుంటే ఎలా ఉంటుందో అలా పైన ఫ్లోర్ పైన ఇలా వేసి స్కేల్ ఒకటి ఇలా కరెక్ట్ నెక్ దగ్గర పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి. నాకైతే 7 ఇంచులు వచ్చింది. సేమ్ అదే 7 ఇంచులని మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఒక 2 గీతలు కిందికి చేసుకున్నా పర్లేదు. ఇలా ఇప్పుడు ఇలా విధంగా ఒకసారి మనం కొలుచుకోవాలి. నెక్ రౌండ్ సేమ్ పైన ఖర్చు వదిలేసుకొని ఇలా ఉక్స్ పట్టిని ఇలా మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఇలా ఇప్పుడు కొంచెం ఒక గీత అంతా లోపలికి ఇలా రౌండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా మనం పైపింగ్ వేస్తాం కదా, ఖర్చు కూడా ఎక్కువగా ఉంచుకునే అవసరం ఏమైతే ఉండదు. కొంచెం పావించు 1-2 గీతలంతా ఖర్చు వదిలిపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తర్వాత ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా మనం బ్యాక్ నెక్కి పావించి ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, కింద సైడు నెక్ ఫ్రంట్ నెక్ అనేది వెడల్పు అయిపోతుంది. కింద ఇలా 2 ఇంచులు తీసుకోవాలి క్రాస్ పట్టీ కోసం. ఇలా ఇప్పుడు మనం ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ హైట్ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే.